సాల్వ్ మై ఛానల్. ఇక్కడ నుండి సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీస్ తెలుగు కథలో ప్రసారం అవుతాయి. గతంలో పాత అద్దం రహస్యం స్టోరీ ఉంది, అది లింక్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, చూడండి. ఇక దాని సీక్వెల్సే పాత అద్దం రహస్యం 2. పాత అద్దం రహస్యం 2 కథలోకి ప్రారంభం. ఒక పల్లెటూరులో ఒక పాత బంగ్లా ఉంది. దశాబ్దాలుగా ఎవరో నివసించిన ఆ ఇంటి తలుపులు ఎప్పుడూ గాలికి చప్పుడు చేస్తుంటాయి. పక్క వాళ్ళు ఆ బంగ్లాని దెయ్యం బంగ్లా అని పిలిచేవారు. ఒకసారి ఆ బంగ్లాని రామకృష్ణ అనే యువకుడు కొనుగోలు చేశాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేసి అలసిపోయిన అతను గ్రామంలో సైలెంట్గా లైఫ్ గడపాలి అనుకున్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ ఇంట్లో దాగి ఉన్న ఒక పాత అద్దం అతని జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని. మొదటి రాత్రి అద్దం పరిచయం. రామకృష్ణ మొదటి రోజు ఇంటికి వచ్చాడు. ఇంట్లో దుమ్ము జలాలు ఎక్కడ చూసినా ఉన్నాయి. ఆయన స్లోగా రూములు శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. ఒక గది తలుపు తెరిచినప్పుడు ఆ కోణంలో ఒక పెద్ద అద్దం కనిపించింది. చెక్కతో చేసిన ఫ్రేమ్ పైన వింత రంగు గుర్తులు చెక్కబడ్డాయి. అద్దం గాజు పసుపు రంగులో మెరుస్తూ భయంకరంగా కనిపించింది. ఎంత పాత అద్దం ఇప్పటికి ఎలా ఉంది అని ఆశ్చర్యపోయాడు రామకృష్ణ. అతను దాన్ని తాగగానే ఒక చల్లటి గాలి దేహంలోకి పరిగెత్తుతయింది. ఇక రెండో రోజు వింత కదలికలు. రాత్రి పడుకున్నాడు రామకృష్ణ. అయితే నిద్రలో ఒక శబ్దం వినిపించింది, రామకృష్ణ రామకృష్ణ అని. అతను ఒక్కసారిగా లేచాడు. చుట్టూ ఎవరూ లేరు. కానీ అద్దంలో అతని ప్రతిబింబం కనిపించలేదు. అద్దం ఖాళీగా ఉంది. అతనికి వణుకు వచ్చింది. అద్దాన్ని కప్పేస్తే సరిపోతుందని అనుకున్నాడు. కానీ ఉదయం లేచేసరికి ఆ కప్పిన అద్దం నేలపై పడిపోయి ఉంది. ఇక మూడో రోజు ప్రతిబింబ రహస్యం. రాత్రి మళ్ళీ అద్దం వైపు చూశాడు. ఈసారి తన ప్రతిబింబం కనిపించింది. కానీ ఆ ప్రతిబింబం తన కదలికతో పోల్చితే కొన్ని సెకండ్లకు ఆలస్యంగా కదులుతుంది. ఇది ఏం జరుగుతుంది అని ఆశ్చర్యపోయాడు రామకృష్ణ. మరుసటి క్షణం ఆ ప్రతిబింబం ఒక్కసారిగా భయంకరంగా నవ్వింది. కానీ రామకృష్ణ ముఖంలో నవ్వు లేదు, భయం పుట్టింది. అతను గుండె జడుచుకున్నట్లు అయింది. ఇప్పుడు అతనికి అర్థమైంది, ఈ అద్దం సాధారణ అద్దం కాదని, గతాన్ని చూపించే అద్దమని. అతను ఒక రోజు పగటిపూట అద్దం దగ్గర కూర్చున్నాడు. చూడగానే వింతగా ఒక దృశ్యం కనిపించింది. ఆ గదిలో 50 ఏళ్ల క్రితం ఒక కుటుంబం నివసిస్తుందని చూపించింది. అద్దంలో ఒక తల్లి, తండ్రి, 2 పిల్లలు సంతోషంగా ఉండి ఆ కుటుంబం ఒక్కసారి గొడవపడింది. తండ్రి కోపంతో తల్లిని చంపేశాడు. ఆ రక్తపు మరకలు అద్దంలో స్పష్టంగా కనిపించాయి. రామకృష్ణ కళ్ళు బిగుచుకున్నాయి. అంటే ఈ అద్దం గతాన్ని చూపుతుందా అని ఆలోచించాడు. గ్రామంలోని వృద్ధుడిని అడిగాడు. ఆ వృద్ధుడు ఇలా చెప్పాడు, ఆ అద్దం ఒక మంత్రగతి దగ్గర నుండి వచ్చినది. అది ఎవరి చేతిలో ఉంటే వారి భవిష్యత్తుని కూడా మార్చేస్తుంది అని. చాలామంది ఆ ఇంట్లో చనిపోయారు, కారణం అద్దం వల్లే అని చెప్పసాగాడు ఆ వృద్ధుడు. అది వినగానే రామకృష్ణకు వణికి పుట్టింది. కానీ అతనిలో ఒక ఆసక్తి మాత్రం కలిగి ఉంది. నా భవిష్యత్తు కూడా చూపుతుందేమో అనే ధైర్యంతో అనుకున్నాడు. భవిష్యత్తు చూపడం. ఒక రాత్రి అతను మళ్ళీ అద్దం ముందు కూర్చున్నాడు. ఈసారి అద్దంలో అతడే కనిపించాడు. కానీ దృశ్యం భయంకరంగా ఉంది. అద్దంలో నివసిస్తున్న రామకృష్ణ రక్తంతో తడిసిపోయిన నేలపై పడిపోయి ఉన్నాడు. దగ్గరలో ఎవరో నిలబడి ఉన్నారు. కానీ ఆ వ్యక్తి ముఖం బ్లర్గా ఉంది. అతను వణికిపోయాడు. భయం పుట్టింది. ఇది నిజంగా జరగబోతుందా అని. రామకృష్ణ భయంతో ఇంటి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ చివరి రోజు అద్దం ఒక్కసారిగా స్వయంగా పగిలిపోయింది. ఆ పగల్లోంచి ఒక చీకటి నీడ బయటికి వచ్చింది. అది నెమ్మదిగా రామకృష్ణ వైపు నడిచింది. అతను బయటికి పరిగెత్తాడు. కానీ తలుపులు అన్నీ మూసుకుపోయాయి. చివరి క్షణంలో అద్దంలో మళ్ళీ దృశ్యం కనపడింది. ఆ దృశ్యంలో అతడే నేలపై పడిపోయి ఉన్నాడు. ఖచ్చితంగా భవిష్యత్తు చెప్పినట్టే. ఆ రోజు తర్వాత రామకృష్ణ ఎవరోకి కనిపించలేదు. గ్రామస్తులు చెబుతారు, ఆ ఇంటి పక్కన వెళ్ళినప్పుడు రాత్రి అద్దం ముక్కలోంచి రామకృష్ణ రామకృష్ణ అనే స్వరం వినిపిస్తుందని. మనిషి ఆసక్తి కొన్నిసార్లు ప్రమాదం అవుతుంది. చూడకూడని కొన్ని రహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది. ఇలాంటి అర్రర్ స్టోరీస్ మన ఛానల్ ప్రసారం అవుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియోకి లైక్ కూడా చేయండి. ఈ వీడియో ఇప్పుడే చూసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.